Hello all, welcome back to our channel of TNTH updates. So in this update we are going to discuss about తెలంగాణ కాలేజెస్లో టీఎస్ రీఎంబర్స్మెంట్ గురించి. అప్డేట్ ఏంటంటే ఇంకా గవర్నమెంట్ నుంచి అయితే ఫండ్స్ అయితే రిలీజ్ అవ్వట్లేదు కదా. సో తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్ ఎంబీఏ కానీ, ఫార్మసీ కానీ, డిగ్రీ కానీ అండ్ బీటెక్ కాలేజెస్ కానీ అన్ని కాలేజెస్ అయితే షట్ డౌన్ అవుతున్నాయి 15th నుంచి. అరౌండ్ 1200 crores ఇంకా మన రియంబర్స్మెంట్ అనేది బాకీ ఉంది. క్లియర్ కాలేవు కదా. ఇది చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఫర్ వేరే బ్యాక్లాగ్స్ క్లియర్ కావడానికి కానీ అండ్ వేరే లైక్ లైక్ వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా కానీ సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం కానీ, సో ఇవి కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి స్ట్రైక్ అయితే 15th నుంచి అయితే అవుతుంది. సో అన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఈ కాలేజెస్ అయితే షట్ డౌన్ అవుతున్నాయి. సో తెలంగాణ గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ వచ్చినాకనే మళ్ళీ కాలేజ్ అయితే రీఓపెన్ అవుతాయి. సో ఎలాగో మనకి ఈ దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి, సో ఆల్ ద బీటెక్ కాలేజెస్ ఇంక్లూడింగ్ జేఎన్టీహెచ్ అఫిలియేటెడ్ కానీ ఏదైనా సరే అన్నీ కూడా షట్ డౌన్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ జేఎన్టీహెచ్ తెలంగాణ కాలేజెస్ షట్ డౌన్. అండ్ రియంబర్స్మెంట్ గురించి వేరే ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం మళ్ళీ కామెంట్ సెక్షన్ మళ్ళీ వీడియో చేస్తాను. అండ్ ఇది మీకోసమే అండి. ఈ ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు.